పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మరొక్కసారి మీ పాదసన్నిధికి చేరి మీ మాటలను ధ్యానించాలనే ఆశ కలిగి ఉంటుండగా, నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి వారాన్ని ఈ రీతిగా మేమందరము కలుసుకొని మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. నాయన మీ దాసుల్ని మరుగుపరిచి మీరే మాట్లాడాలి, మీరే తోడుండి సహాయం చేసి నడిపించమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. మనందరికీ తెలుసు, క్రైస్తవులకు అత్యంత పరిశుద్ధమైనటువంటి గ్రంథం బైబిల్ అండి. ప్రతి క్రైస్తవుడు కూడా చర్చికి వెళ్ళేటప్పుడు ప్రతి క్రైస్తవుడి చేతిలో కూడా బైబిల్ ఉంటుంది. క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, చర్చికి వెళ్ళే ప్రతి క్రైస్తవుడి చేతిలో, అంటే దేవుడి సన్నిధికి వెళ్ళే ప్రతి భక్తుడి చేతిలో కూడా బైబిల్ ఉంటుంది. బైబిల్ లేకుండా ఎవరు ఉండరు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని బైబిల్స్ ఉంటాయి. బైబిల్ లేని వాళ్ళంటే ఎవరు ఉండరు. కొంతమందికి అయితే మల్టిపుల్ బైబిల్స్ ఉంటాయి. అనేకమైనటువంటి భాషలు, రకరకాల తర్జుమాలు, అనేకమైనటువంటి వెర్షన్స్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదిగేటటువంటి క్రమంలో ప్రతి మనిషికి కూడా ప్రాముఖ్యమైనది బైబిల్. అయితే ఈ బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చింది? బైబిల్ అనేటటువంటి పదం మీ బైబిల్లో ఎక్కడుంది అని అడిగేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇదేమిటండి అని అడిగారు అనుకోండి, ఇది బైబిల్ అండి అంటారు. మంచిది. బైబిల్ అనేటటువంటి పదం ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం వరకు ఎక్కడైనా ఉందా, మాకు చూపించండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ అనే పదము బైబిల్లోనే లేదు. అలాంటప్పుడు దాన్ని మీరు బైబిల్ అని ఎలాగంటారు? నాకు చూపించండి అని అంటే, మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎతికినా మీకు ఎక్కడ కూడా మాట కనిపించదు. అదేమిటి మరి, బైబిల్లో బైబిల్ అనే పేరు లేకోకుండా, ఆ పదం లేకుండా దీన్ని మనం బైబిల్ అని ఎందుకు పిలుస్తున్నాం అనే అనుమానం కూడా వస్తుంది. పెద్ద పెద్ద పండితులు కూడా ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇంటర్నేషనల్ స్పీకర్లుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు కూడా చెప్పే ఆన్సర్ ఏంటంటే, బైబిల్ అనే పదము బైబిల్లో లేదు అని చెప్తున్నారు. నా దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు సమయం ఉన్నప్పుడు నేను చూపిస్తాను. ఇంటర్నేషనల్ స్పీకర్స్ మాట్లాడుతున్న మాట్లాడండి, అవి బైబిల్ అనే పదము బైబిల్లో లేదు అంటున్నారు. మరి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, బైబిల్ అనే పదము నిజంగానే బైబిల్లో లేదా, ఉందా? ఉంటే ఎక్కడెక్కడ ఉంది, ఎన్నిసార్లు ఉంది? ఈ విషయాలన్నీ కూడా మనం కొంచెం పరిశీలన చేయాలి. మీలో కొంతమందికి కొంత పరిజ్ఞానం ఉండి ఉండొచ్చు. అయినప్పటికీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. కాబట్టి వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తే మంచిది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ అంశాల గురించి మనం ధ్యానం చేయడం జరుగుతుంది. మనం వాడేటటువంటి బైబిల్ తెలుగు బైబిల్ అండి. ఈ తెలుగు బైబిల్లో మీకు ఎక్కడా కూడా బైబిల్ అనేటటువంటి పదము కనిపించదండి. కాబట్టి బైబిల్లో అనే పదం బైబిల్లో లేదేమో అనేటటువంటి ఆలోచన రావడం చాలా సహజం.
కానీ బైబిల్ అంటే ఏంటి, బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చింది అని దాని బ్యాక్గ్రౌండ్ అంటే పుట్టు పూర్వోత్తరాలను కనుక మనకు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి బైబిల్ అనే పదం ఉందా లేదా అనేది మనం చాలా ధైర్యముగా, చాలా సులువుగా, చాలా స్పష్టంగా, ఒక క్లారిటీ తోటి మనం ఆన్సర్ చెప్పగలుగుతాం మనం. కాబట్టి దాని గురించి మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మనము ఉపయోగించేటటువంటి బైబిల్ అంటే BIBLE బైబిల్ అనే పదము ఓల్డ్ ఫ్రెంచ్ నుంచి వచ్చిందండి. ఫ్రెంచ్, చాలా జాగ్రత్తగా వినాలి. BIBLE బైబిల్ లేదా BIBEL అని కూడా రాస్తారండి. BIBLE లేదా BIBEL బైబిల్ అనేటటువంటి పదం ఓల్డ్ ఫ్రెంచ్ నుండి ఆ పదం వచ్చింది. ఆ ఫ్రెంచ్లోకి ఆ పదం ఎలా వచ్చింది అని అంటే లాటిన్ నుంచి వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. లాటిన్లో బిబ్లియా అంటారు. బిబ్లియా. ఈ లాటిన్ వాళ్ళు గ్రీకు నుంచి దిగుమతి చేసుకున్నారు. టా బిబ్లియా, గ్రీక్ లో టా బిబ్లియా. ఈ బిబ్లియా అనే పదం దాని అర్థం ఏంటంటే టా బిబ్లియా అంటే ద బుక్స్, పుస్తకములు అని అర్థం అండి. బైబుల్ అంటే పుస్తకములు, పుస్తకములు. దీనికి ఏకవచనము బిబ్లియాన్ లేదా బిబ్లాస్ అంటారు. మరి బిబ్లియాన్ లేదా ఈ బిబ్లాస్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ అనేది ఓల్డ్ ఫ్రెంచ్ వర్డ్, ఓల్డ్ ఫ్రెంచ్ భాష నుంచి తీసుకున్నది. ఆ ఫ్రెంచ్లో ఎక్కడ వచ్చిందంటే లాటిన్ నుంచి వచ్చింది అది బిబ్లియా. లాటిన్ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే గ్రీక్ నుంచి తెచ్చుకున్నారు. టా బిబ్లియా అంటే ద బుక్స్, పుస్తకములు అని. దాని ఏకవచనము బిబ్లియాన్ లేదా బిబ్లాస్. మరి గ్రీకు వాళ్ళకి ఈ బిబ్లాస్ అనేటటువంటి పదం ఎలా వచ్చింది, అసలు దాని అర్థం ఏమిటి అని మనం తెలుసుకుంటే ఆ బైబిల్ అనేటటువంటి పదము బైబిల్లో ఉందా లేదా అనే విషయం మనకి చాలా స్పష్టమైపోతుంది. కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళాలి మనం. దాదాపు 3200 సంవత్సరాల క్రీస్తు పూర్వానికి వెళ్ళాలి. క్రీస్తు పూర్వం 3200 సంవత్సరాల బ్యాక్కి వెళితే అక్కడ ఒక అత్యంత పురాతనమైనటువంటి నాగరికత, సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఫినీషియన్ నాగరికత, ఫినీషియా అనేటటువంటి ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి ప్రదేశం. అది మెడిటరేనియన్ నదీ పరివాహ ప్రాంతంలో విస్తరించి ఉన్నది. అందులో అత్యంత ప్రముఖమైనటువంటి పట్టణాలు ఏమంటే తూరు, సీదోను. మీరు యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే లేదా ఇతర ప్రవక్తల గ్రంథాల్లో చూసినప్పుడు తూరు, సీదోను గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది. వీళ్ళు క్రీస్తు పూర్వం 3200 నుంచి క్రీస్తు పూర్వం 2750 వరకు కూడా చాలా ఫాస్ట్గా అభివృద్ధిలో దూసుకెళ్ళిపోయారు. అంతేకాకుండా వీళ్ళు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుంచి 332 సంవత్సరం క్రీస్తు పూర్వం ఈ మధ్యకాలంలో
ప్రపంచ ప్రఖ్యాతి చెందారండి వాళ్ళు. ఏ విషయంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందారంటే వాళ్ళు #1 బిజినెస్ పీపుల్ అండి. వాళ్ళు సముద్ర వ్యాపారం మీద ఆధారపడి బ్రతికేటటువంటి ప్రజలు. వాళ్ళు షిప్లు, వాడలు నిర్మించేటటువంటి పని, గాజు వస్తువులు తయారు చేసేటటువంటి పని, ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన విచిత్రమైన అత్యంత మనల్ని ఆశ్చర్యగొలిపేటటువంటి వస్తువులు ఏదైనా ఉన్నది అంటే అది ఆ ప్రదేశము నుండే బయటకు వచ్చింది అనమాట అండి. అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రదేశంలో లేనటువంటి మహోన్నతమైనటువంటి ఒక అద్భుతమైన టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలండి, వండర్ఫుల్. ప్రపంచంలో ఇంచుమించు అన్నీ కూడా అక్కడ నుండే డెవలప్ అయి వచ్చాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. రంగులు కానివ్వండి, తర్వాత పెద్ద పెద్ద మనం ఎప్పుడు మీరు ఎగ్జిబిషన్లోకి వెళితే, మ్యూజియంలోకి వెళితే పెద్ద సైజు కొండలు ఉంటాయి. దాని మీద రకరకాల కలర్స్ తోటి డిజైన్స్, పెయింటింగ్స్ మనం చూస్తే అబ్బురం కలిగిస్తూ ఉంటాయి. అబ్బా ఇంత కళాఖండాలు ఎక్కడున్నాయా అని ఆశ్చర్యపోతుంది. అటువంటి కళాఖండాలకు నిలయమండి అది ఆ ప్రదేశం, ఫినీషియా అనేటటువంటిది. అక్కడ ఒక సిటీ ఉందండి ఆ ప్రాంతంలో, దాని పేరు గీబాల్. అది దేనికి ప్రసిద్ధి అంటే, గీబాల్ అనేటటువంటిది ఒక సముద్రంలో ఉన్నటువంటి ఒక పోర్ట్. అది వాడల ద్వారా ప్రపంచ దేశాలకు, అంటే ఈజిప్టు, గ్రీసు, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు పేపర్ని లేదా పుస్తకాలని ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఎంత ఫేమస్ అంటే ప్రపంచంలో ఉపయోగించే ప్రతి పేపర్ కూడా అక్కడ తయారవుతుంది, అక్కడ నుండి వెళుతుందండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎంత ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి, ప్రపంచం నలుమూలలకు సప్లై చేస్తున్నటువంటి ఆ పేపర్ దేంతో తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, వారు ఉపయోగించిన టెక్నాలజీ ఏంటి అని మనం ఆలోచించగలిగితే, అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో, ఆ సముద్ర తీరంలో, ముఖ్యంగా నైలు నది పరివాహ ప్రాంతంలో, అక్కడ నీటిలో కొన్ని మొక్కలు పెరుగుతాయండి. వాటి పేరు పపైరస్. అవి కనుక మీ ఎలా ఉంటాయంటే సన్నగా పొడుగ్గా పెరుగుతాయి. వెదురులు ఎలాగైతే సన్నగా పొడుగ్గుంటాయో ఒక స్ట్రైట్గా పెరుగుతాయి. దాని చివర ఒక చీపురులాగా ఉంటాయి అనమాట, విస్తరించి. ఓన్లీ చివరిలోనే ఉంటుంది. ఈ మొత్తం కాండం అంతా కూడా, ఈ మొక్క కాండం అంతా కూడా చాలా స్ట్రైట్గా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పపైరస్ అనేటటువంటి ఆ యొక్క మొక్కలు తీసుకుని వాటిని వాళ్ళకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసి, ఆ పైన ఉన్నటువంటి బెరడు పచ్చగా ఉంటుంది, గ్రీన్ కలర్లో, దాన్ని తీసేస్తారు, చెక్కేస్తారు. చేసేసి వాటితోటి చేపలు, బుట్టలు వండుతూ ఉంటారు. ఈ లోపల మధ్యలో అంటే పై చర్మం, ఆ స్కిల్, ఆ బొక్కకున్నటువంటి స్కిల్ తీసేసిన తర్వాత లోపల తెల్లగా ఉంటుంది. అది ఇలా మీరు నొక్కితే అందులో వాటర్ వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని ఒక టేబుల్ మీద పెట్టి, ఇప్పుడు ఎలాగైతే చపాతీని ఒత్తుతారో అలాగా ఆ యొక్క కట్ చేసినటువంటి పీస్ని బాగా ప్రెస్ చేస్తారండి. జస్ట్ లైక్ చపాతీ లాగా, చపాతీ చేసినట్టుగానే, చపాతీ కర్రలాగే ఉంటుంది అది. అలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ చెట్టు, ఆ కట్ చేసినటువంటి బొక్క కాండంలో నీరంతా బయటకు వెళ్ళిపోతుంది. అవన్నీ కూడా పల్చగా తయారవుతాయి. పల్చగా తయారైన వాటిని పక్కపక్కనే ఒకదాని పక్కన ఒకటి ఒక క్రమమైన పద్ధతిలో అమర్చి, ఇంకా చాలా ప్రాసెస్ అంతా చెప్పుకోవడానికి మనకి టైం ఉండదు కాబట్టి మీకు క్లుప్తంగా చెప్తాను. ఒకదాని పక్కన ఒకటి అమర్చి దానిపైన బరువు పెడతారు. ఆ బరువుకి అదేమవుతుందంటే దాదాపు 6 days ఉంటుందండి. ఆ బరువుకి అవన్నీ కూడా ఒకదానితో ఒకటి అడ్డుకుపోతాయి.
అవి అంటుకుపోయిన తర్వాత వాళ్ళ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తీసి అలా చూసినప్పుడు అది ఎంత గట్టిగా ఉంటుందంటే ఇలా లాగిలా కూడా మన మామూలుగా పేపర్ ఉందనుకోండి, మరి కొంచెం గట్టిగా ఇలా అంటే చిరిగిపోతుంది, కొంచెం గట్టిగా అంటే. కానీ అవి మీరు ఎంత గట్టిగా అన్నా కూడా చిరగాలి, అంత స్ట్రాంగ్గా ఉంటాయి. అవి దాదాపు వాటి లైఫ్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. మీరు ఏమన్నా అక్కడ రాసి దాన్ని మీరు జాగ్రత్తగా భద్రపరుచుకుంటే కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా పాడవకుండా అంత నాణ్యత కలిగి ఉంటాయి. కాకపోతే మన పేపర్ కొట్టి కొంచెం తిక్కుగా ఉంటుంది. అందుకనే వాటి నాణ్యత, వాటి డ్యూరబిలిటీ అంత స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా, ఈజిప్టు, గ్రీసు, ఇతర అన్ని దేశాలు కూడా ఆ గిబల్ అనేటటువంటి ఆ పట్టణములో ఉన్నటువంటి ఆ ఓడరేవులుండే ఈ పేపర్లన్నిటిని ఎగుమతి చేస్తూ ఉండేవారు. అయితే ఆ ఎగుమతి చేసే పేపరు ఈ పపైరస్ చెట్టు. కాబట్టి ఈ పపైరస్ చెట్టుని గ్రీకు వాళ్ళు ఏమనేవారంటే బుబ్లాస్ అనేవారు. బుబ్లాస్, లేదా కొంతమంది దాన్ని బిబ్లాస్ అని అంటారు. బుబ్లాస్ కాలక్రమంలో అది బిబ్లాస్. ఇది బిబ్లాస్ అంటే ఏంటి? ఒక కాగితం, ఒక పేపర్. మీరు జాగ్రత్త గమనిస్తే పపైరస్, PAPYRUS, పపైరస్ ఆ పదము నుండే పేపర్ అని వచ్చిందండి. పపైరా, PAPYR, చూడండి, PAPER పేపర్ అంటాం మనం. పపైరస్ దాని నుంచే ఆ పదము నుండే, అది గ్రీక్ పదం, అది దాని నుండే పేపర్ అనే పదం వచ్చింది మనం వాడి ఇంగ్లీష్లో. అంటే ఈ పేపరు అనేది పపైరస్ అనేటటువంటి చెట్టు నుండి, ఆ యొక్క మొక్క నుండి తయారు చేసినటువంటి పేపరు. దాన్ని ఒకదాని పక్కన ఒకటి పెడితే మీకు దాన్ని అంటిస్తే ఎంత పొడుగైనా మీరు చేసుకోవచ్చు. వీళ్ళు అది అయిపోయిన తర్వాత రాసేసిన తర్వాత ఏం చేసేవాడు, దాన్ని ఇలా చుట్టేవారు. మామూలుగా పేపర్ మనం ఎలా చాప చుడతాం, మనం చాపలు చుట్టేట్టుగా చుట్టేసేవారు. అందుకనే దానికి గ్రంథపు చుట్టలు లేదా కాగితపు చుట్టలు అని కూడా పేరు. ఇప్పుడు మన బుక్స్ వెళ్ళి మనం బైండింగ్ చేపిస్తాం కాబట్టి మనకి ఈ విధంగా బైండింగ్గా ఉన్నాయి. అప్పటికి ఆ టెక్నాలజీ వేరేండి. అవి ఆ కాగితాలని చుట్టలకలు చుట్టేవాళ్ళు. మనం ఎలాగైతే మనం చాప కింద వేసిన తర్వాత పని అయిపోయిన తర్వాత ఎలా చుట్టేస్తామో రౌండ్గా, అలాగ పేపర్లు కూడా వాళ్ళు చుట్టేసేవాళ్ళు. అందుకనే వాటికి కాగితపు చుట్టలు లేదా గ్రంథపు చుట్టలు అని పేరు. ఇందుకే పపైరస్ అంటే ఏంటి? పపైరస్ అనే దానిని, పపైరస్ అనే మొక్కలో ఈ విధంగా తయారు చేసినటువంటి పేపర్ని గ్రీకు వాళ్ళు బిబ్లాస్ అనేవాళ్ళు. బిబ్లాస్ అంటే కాగితము లేదా పుస్తకము, కాగితపు చుట్ట లేదా పుస్తకపు చుట్ట లేదా గ్రంథపు చుట్ట, అన్ని రకాలుగా వాడుకోవచ్చు. కాగితము లేదా పేపర్, గ్రంథము, పుస్తకము, పత్రిక, ఏదైనా సరే, కాగితపు చుట్ట, గ్రంథపు చుట్ట, పుస్తకపు చుట్ట, ఈ అన్ని పదాలు దానికి వాడుకోవచ్చు. బిబ్లాస్. కొంతకాలానికి ఏమైందంటే ఆ గిబాల్ అనేటటువంటి రేవు పట్టణం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది కాబట్టి దానికి బిబ్లాస్ అని పెట్టేశారండి. బిబ్లాస్ పోర్ట్, బిబ్లాస్ పోర్ట్ చెప్తే దాన్ని బట్టి ఆ పేరు వచ్చేసింది దానికి, బిబ్లాస్ పోర్ట్, బిబ్లాస్ పోర్ట్. ఆ గిబాల్ అన్న మాట అందరూ మర్చిపోయారు. ఉదాహరణకి మన తెలంగాణలో కొమరంభీం జిల్లాలో ఒక ఊరు ఉందండి, కాగజ్ నగర్. మీరు వినే ఉంటారు, సిరిపూర్ కాగజ్ నగర్ అంటారు. అది సిరిపూర్ అనే పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఒక పేపర్ మిల్ ఉందండి. అక్కడ ఏముంది? పేపర్ మిల్. పేపర్ని హిందీలో ఏమంటారు? కాగజ్. చూడండి, కాగజ్ అంటే పేపర్. అక్కడ పేపర్ మిల్ ఉంది కాబట్టి ఆ ఊరికి ఏమని పెట్టేశారు? కాగజ్ నగర్. మీరు చూడండి, మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు. మీరు కొమరంభీం జిల్లాలో సిరిపూర్కి 16 కిలోమీటర్ల దూరంలో పేపర్ మిల్ ఉంది. ఆ ఉన్న ఏరియా అంతా కూడా కాగజ్ నగర్, సిరిపూర్ కాగజ్ నగర్. అలాగే దీనికి బిబ్లాస్, బిబ్లాస్, బిబ్లాస్. బిబ్లాస్ అంటే ఏంటి?
కాగితపు చుట్ట, పుస్తకముల చుట్ట, గ్రంథపు చుట్ట, పేపర్. బిబ్లాస్ అనేది కాగితపు చుట్ట, గ్రంథపు చుట్ట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పత్రిక, పేపరు, కాగితము అన్ని అర్థాలు వస్తాయి. దీని బహువచనం బిబ్లియా అంటే బహువచనం. కాగితం అనుకోండి కాగితములు, పుస్తకం అనుకోండి పుస్తకములు, గ్రంథము అనుకోండి గ్రంథములు, పుస్తకపు చుట్ట అనుకోండి పుస్తకపు చుట్టలు, గ్రంథపు చుట్ట అనుకోండి గ్రంథపు చుట్టలు. బహువచనం. బిబ్లియా గ్రీకులో టా బిబ్లియా అంటారు, అంటే ద బుక్స్. దాని నుంచి లాటిన్లోకి వచ్చిన తర్వాత అదేమైంది, బిబ్లియా అయింది. అక్కడి నుంచి వాళ్ళు దాన్ని ఫ్రెంచ్లో ఏమన్నారంటే బైబుల్ అన్నారు. అంటే భాష మారినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. భాష మారినప్పుడు దాని పేరు మారుతుంది, గమనించండి. మనం తెలుగులో కాగితము అంటాం, కాగితం. ఇంగ్లీష్లో పేపర్. ఇప్పుడు కాగితము అనే ఉందనుకోండి వర్డ్, నేను దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఏమని రాస్తాను, పేపర్. హిందీలో అయితే కాగజ్. హిందీలో నేను కాగితము అని రాయను. ఇంగ్లీష్లో పేపర్ అనే రాస్తాను తప్ప ఇంగ్లీష్ పుస్తకంలో కాగజ్ అని నేను రాయను. ఆ భాషను బట్టి దానికి ఈక్వలెంట్ పదాన్ని మనం అక్కడ ఉపయోగిస్తాం. ఇప్పుడు అమ్మ ఉందనుకోండి, అమ్మ తెలుగులో అమ్మ అంటాం, ఇంగ్లీష్లో మదర్, హిందీలో మాత. అర్థాలు చాలా రాయొచ్చు అనుకోండి. తెలుగులో అమ్మ అనే బుక్ ఉంది, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే దానికి టైటిల్ ఏం పెడతాను చెప్పండి, మదర్. హిందీలో అయితే మాత. అంతే. అదేంటండి ఆ బుక్ లో అసలు ఒరిజినల్ గా అబ్బా ఉంది కదా, మీరు మదర్ అని రాశారేంటి, తప్పు అని అనలేరు ఎవరు. తెలుగులో అబ్బా ఉంది కదా, మీరు అక్కడ మాత అన్నారేంటి, హిందీలో తప్పు అని అనుకోండదు. భాషను బట్టి ఆ పదం మారుతుంది. కానీ దాని ఒరిజినల్ గా దాని పదం ఏంటి అనేది మీరు చూడాలి. అబ్బా అంటే ఎవరు, ఒక బిడ్డకు జన్మనిచ్చిన వ్యక్తి, ఆ బిడ్డకు అబ్బ అవుతుంది. ఇంగ్లీష్లో ఏ వ్యక్తికి అయితే జన్మనిచ్చిందో అక్కడ ఆమె మదరు. హిందీలో పద్ధతి అదే పద్ధతి, కానీ భాష మారినప్పుడు దాని పేరు మారుతుంది. అది విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే బైబుల్ అంటే అర్థం ఏంటంటే పుస్తకములు, బహువచనం. బైబిల్ అంటే పుస్తకములు, ద బుక్స్. సాధారణంగా బైబిల్ అనే పదం ఎక్కడ వాడతారంటే ఏ కలెక్షన్ ఆఫ్ బుక్స్, ఏ కాంబినేషన్ ఆఫ్ బుక్స్ అనే దానికి వాడతారు పదాన్ని. ఒక్క పదాన్ని కూడా వాడుకోవచ్చు మీరు, పుస్తకము అని. కానీ పుస్తకములు, ఇప్పుడు మన ఈ బైబిల్ తీసుకోండి, ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి పుస్తకములు అన్ని రకరకాల పుస్తకాలు అన్ని ఒక చోట చేర్చి దాన్ని మీరు ఒక పుస్తకంలాగా కలిపి ఒక చోట ఉంచారంటే దట్ ఈస్ కాల్డ్ బైబిల్. పుస్తకముల సముదాయము. గుర్తుపెట్టుకోండి, బైబిల్ అంటే పుస్తకముల సముదాయము. ఈ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకముల సముదాయం ఇది బైబిల్. ఎలాంటి పది ఉంటే 10 బైబుల్స్ అంటారు. మరి గమనించండి, బైబిల్ అనేది ఏకవచనమే. అసలు బైబిల్ అంటే ఏంటి, పుస్తకముల సముదాయం. ఎలాంటి పది ఉంటే 10 బైబుల్స్, 100 ఉంటే 100 బైబుల్స్ అంటారు. కానీ బైబిల్ అంటే, బైబిల్ అనేది ఒకటే అయినప్పటికీ ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ మెనీ బుక్స్. ఇది అనేక పుస్తకముల కలయిక, సముదాయము. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో నేను పుస్తకములు రాస్తాను లేదా గ్రంథములు రాస్తాను. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి బుక్, హిందీలోకి వచ్చేసరికి కితాబ్. మారిపోతుంది. అదే బుక్, అదే పుస్తకము. తెలుగులో పుస్తకం లేదా గ్రంథము, ఇంగ్లీష్లోనేమో బుక్ లేదా స్క్రోల్,
ఇంకోటి హిందీలో అయితే కితాబ్. పదాలు వేరేలా భావం అదే. అలాగే బిబ్లాస్ అంటే మీరు వెళ్ళిపోవాలి ఫినీషియా ప్రాంతంలో ఉన్నటువంటి గిబాల్ అనేటటువంటి పట్టణంలో ఆ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయినటువంటి పేపర్ని పపైరస్ అనే చెట్టు నుంచి తయారు చేశారు. ఈ పపైరస్ అనే చెట్టుని బొబ్లాస్ లేదా బిబ్లాస్ అనేవాడు గ్రీకు వాళ్ళు. కాబట్టి పపైరస్ అనే చెట్టు నుంచి తీయబడింది కాబట్టి దాన్ని వాళ్ళు బిబ్లాస్ అంటారు. కాబట్టి వాడు దాన్ని బిబ్లాస్ అంటే పుస్తకము, గ్రంథము, పుస్తకపు చుట్ట, గ్రంథపు చుట్ట, కాగితపు చుట్ట. ఎందుకని అప్పుడు ఆ కాలంలో చుట్టల్లా చుట్టేవారు. బిబ్లాస్ అన్నా, కాగితపు చుట్ట అన్నా, పుస్తకపు చుట్ట అన్నా, గ్రంథపు చుట్ట అన్నా ఒకటే. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 34:4 నేను చదువుతున్నా వినండి. ఆకాశ శైల్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ఏమనుందండి అక్కడ? కాగితపు చుట్టవలే. కాగితపు చుట్టలు ఏమంటారు? గ్రీక్ వాళ్ళు ఏమనేవాళ్ళు చెప్పండి? ఏమనేవాళ్ళు? బిబ్లాస్. బైబిల్. మరి బైబిల్ అనే పదం ఉందా లేదు ఇక్కడ? మీరు ఒరిజినల్ గ్రీక్ బైబిల్లోకి వెళ్తే అక్కడ బిబ్లాస్ ఏముంటుంది? మీరు మొదటి పేజీ చూస్తే కనుక మన పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి పేజీ మీరు ఓపెన్ చేయండి. అక్కడ ఏమని ఉంటుంది? కనిపిస్తుందండి ఇక్కడ? కనిపిస్తుందా మీకు? ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరము చేయబడింది. చూడండి, ఇది ఒరిజినల్ గా తెలుగులో లేదు. ఇది ఇతర భాషల్లో నుంచి వచ్చింది. గ్రీకు భాషలో నుంచి, హెబ్రీ భాషలో నుంచి వచ్చింది. అది మనం గతంలో చెప్పుకున్నాం. ఏలి లామా సబక్తాని అని, ఎప్పథా అని, తలీ తాకుబి అని, వీటి అర్థాలని మన గతంలో చూసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, యెషయా 34:4 ఏముందండి? కాగితపు చుట్ట వలె తొలగిపోవును అని. కాగితపు చుట్ట అంటే బైబిల్ అండి. పుస్తకం. అలాగే ప్రకటన 6వ అధ్యాయంలో కూడా ఉందండి మాట. మీరు చూడండి, ప్రకటన 6:14. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. చుట్టబడిన గ్రంథము వలె. స్క్రోల్ అంటే ఏంటది? బైబిల్. మరో మాట మీకు చూపిస్తా. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం. నిర్గమకాండం 32:32. అయ్యో, నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని ప్రతిమాను కొనుచున్నాను. మళ్ళా చదువుతున్న వినండి. అయ్యో, నీవు వారి పాపము ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తీసివేయి అన్నాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు ఇలా. నీవు వ్రాసిన నీ గ్రంథము అంటే గ్రంథము గ్రీక్ భాషలో ఏంటో చెప్పండి, లాటిన్లో ఏంటో చెప్పండి, ఫ్రెంచ్లో ఏంటో చెప్పండి మీరు. బైబుల్. ఇప్పుడు చదువుతా చూడండి. అయ్యో, 32:32. నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ బైబిలులో నుండి నా పేరు తుడిచివేయమని ప్రతిమాను కొనుచున్నాను. ఉందా లేదండి బైబిల్ అనే పదం? ఉంది. 33 చూడండి. అదే 33 దాని కింద వచ్చును. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వానిని నా బైబిలులో నుండి తుడిచివేయుదును, నా గ్రంథములో నుండి తుడిచివేయను. గ్రంథము దగ్గర ఏం పెట్టాలి మీరు? బైబిల్. ఎంత మంచి మాట. మళ్ళా చదువుతున్నారు వినండి.
అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెను వానిని నా బైబిలులో నుండి తుడిచివేయుదును. ఎవరండి బైబిల్లో బైబిల్ అనే పదం లేదన్నది ఎవరండి? ఎన్నిసార్లు ఉందో తెలుసండి? ఎన్నిసార్లు ఉందో ఆ వచనాలు అల్లి లేరు మీకు చదివి వినిపిస్తే ఒక మెగా సీరియల్ అవుతుందండి. అది 1000 ఎపిసోడ్లు వస్తాయి. మీరు అప్పుడప్పుడు సీరియల్లో అప్పుడప్పుడు 500 ఎపిసోడ్ వాళ్ళకి పండగలు చేస్తూ ఉంటారు. 1000 ఎపిసోడ్ అని అన్నిసార్లు ఉందండి బైబిల్లో. బైబిల్ అనేటటువంటి పదం అన్నిసార్లు ఉంది, లెక్కలేనన్ని సార్లు ఉందండి. అవన్నీ చదవడానికి మనకి టైం లేదు కాబట్టి ప్రాముఖ్యమైన విషయాలను మాత్రమే మీకు నేను చదివి వినిపిస్తాను. మళ్ళా చదువుతులు అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా. అందరూ తీయాలని కావాలంటే మీరు ఓపెన్ చేసుకోండి. నిర్గమ 32 అధ్యాయము 32, 33 వచనాలు. అక్కడ గ్రంథము అనే ప్లేస్ లో మీరు బైబిల్ అని పెట్టి చదవండి. అందుకు 32 అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ బైబిలులో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కూర్చున్నాను. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వానిని నా బైబిలులో నుండి తుడిచివేయుదును. కాబట్టి వండర్ఫుల్ అండి. మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం చాలా ఉన్నాయి, బట్ మీకు కొంచెం ప్రాముఖ్యమైన వాటిని మాత్రమే నేను వినిపిస్తున్నా. యెషయా గ్రంథం 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. గ్రంథము అనే ప్లేస్ లో బైబిల్ అని పెట్టి చదవండి. చదవండి, ఎవరైనా చదవండి ప్లీజ్. యెహోవా గ్రంథము అనే ప్లేస్ లో బైబిల్ అని పెట్టండి. యెహోవా బైబిలును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా బైబిలును పరిశీలించి చదువుకొనుడి. చాలండి, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. యెహోవా బైబిలును పరిశీలించి చదువుకొనుడి. ఇంకోమారు చూద్దాం. లూకాసు వార్త 4:17 మీకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మాత్రమే నేను వినిపిస్తాను. నేను లూకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనం 20వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికంటే యేసు ప్రభు వారికి ఇవ్వబడిందంట. ఇప్పుడు మీరు ఆ గ్రంథము అన్న చోట మీరు ఏమని పెట్టి చదవాలి? ఇప్పుడు చదవండి, బైబిల్ అని పెట్టి చదవండి. ప్రవక్త అయిన లూకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ప్రవక్త అయిన యెషయా బైబిల్ అంటే అర్థం ఏంటంటే యెషయా రాసిన గ్రంథం అంటే ఏంటి? యెషయా బైబిల్లో ఉన్న యెషయా గ్రంథం. గ్రంథము అంటే బైబిల్. యెషయా గ్రంథము యేసు ప్రభు వారికి ఇవ్వబడెను. ఆయన బైబిల్ విప్పగా, ఆయన బైబిల్ విప్పగా, ఎవరు విప్పగా? యేసు ప్రభు వారు. ఏమి విప్పగా? బైబిల్ విప్పగా. వండర్ఫుల్ అండి. అది మళ్ళా చదవండి అన్నమాట. ఆయన గ్రంథము విప్పగా అంటే ఆయన బైబిల్ విప్పగా. వండర్ఫుల్. 20వ వచనం చదువు, మొత్తం చదవండి, కంటిన్యూ చేయండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకే ఆయనను అభిషేకించను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కనుగొలను ప్రకటించుటకును, కలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. 20వ వచనం ఆయన గ్రంథము చుట్టి, అది వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయన బైబిల్ చుట్టి అంటే చూడతామేంటి? బైబిల్ చూడతామేంటి? ఇప్పుడులాగా మనకున్న పేపర్ లేవు. అప్పుడు మనం చదువుకున్నాం కదా, పప్పైరస్ అనే చెట్టు ఆ యొక్క మొక్క ద్వారా తయారు చేయబడినటువంటి పేపర్ మీద రాసేవాళ్ళు వాళ్ళు. అవి మెత్తగా పొడుగ్గా ఉండేవి, చుట్లగా చుట్టేవాళ్ళు అయిపోయిన తర్వాత. అందుకని బైబిల్ చుట్ట, పుస్తకపు చుట్ట, గ్రంథపు చుట్ట. 20వ వచనం ఆయన గ్రంథము చుట్టి అంటే ఆయన బైబిల్ను చుట్టి పాస్టర్కి ఇచ్చి కూర్చుండెను. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇంకా చదవాలంటే చాలా ఉన్నాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లల చాలా మంది
దాని బ్యాక్గ్రౌండ్ తెలియక ఏమంటున్నారంటే బైబిల్ అనే పదమే బైబిల్లో లేదండి, వీళ్ళు గుడ్డిగా అనుసరిస్తున్నట్టు. నో, వీఆర్ నాట్ బ్లైండ్ పీపుల్ అండి. మనం ఏది బ్లైండ్గా ఫాలో అవ్వట్లేదు. చాలా క్లారిటీతో మనం ముందుకు వెళ్తున్నాం అండి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా క్లారిటీ ఉంది మనకి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. మరలా చదువుతున్నా. ఇప్పుడు ఆ గ్రంథం అన్న చోట మీరు బైబిల్ అని పెట్టండి. గ్రంథపు చుట్ట అన్న చోట బైబిల్ అని పెట్టండి. అప్పుడు నేను చదవండి, ఆనంద చదవండి మీరు. అప్పుడు నేను బైబిల్లో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము. చాలండి, చాలు చాలు. అంటే బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా లేదా? ఉందండి. ఎన్ని సార్లు ఉందండి, ఎన్ని సార్లు ఉందండి, చాలా సార్లు ఉందండి. అసలుకి ఇంకో మాట కూడా చూద్దాం. ఇంకో మాట కూడా ప్రకటన 13:8. కొన్ని మాటలేనండి, కొన్ని మాటలు. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. తెలుసుకోకపోతే ఎలాగా? మనం బైబిల్ ఒక గొప్పదని చెప్పుకుంటూ బైబిల్ అనే పేరు ఉందా లేదా అని ఆన్సర్ చెప్పకపోతే ఎందుకండి మనం? ప్రకటన 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరు పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగములకు నమస్కారము చేయుదురు. ఇప్పుడు అక్కడ గ్రంథము ఉంది కదండి, అక్కడ బైబిల్ అనిపించదండి. ఏమొస్తుందో? భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ బైబిలు నందు. జీవ బైబిల్ అండి. ఏ బైబిల్ ఇది? జీవ బైబిల్, జీవమున్న బైబిల్. జీవ గ్రంథం అంటే లివింగ్ బుక్ బైబిల్. జీవ గ్రంథం అంటే బైబిల్ అండి, జీవమున్నటువంటి బైబిల్. ఎక్కువ మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. గొప్పవారేమి కొద్దివారేమి బైబిళ్ళు విప్పబడ్డాయండి. గ్రంథములు విప్పబడ్డాయంటే బైబిళ్ళు విప్పబడ్డాయి. మరియు జీవ బైబిలు అని వేరొక బైబిల్ విప్పబడను. ఇంకా బైబిల్లో యందు రాయబడిన వాటిని బట్టి క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారండి. బైబిల్లో రాయబడిన దాన్ని బట్టి తీర్పు పొందారండి. వండర్ఫుల్. 21వ అధ్యాయము అదే గ్రంథం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క చదవండి బ్రదర్, చదవండి. గొర్రె పిల్ల యొక్క జీవము కలిగిన బైబిలు నందు వ్రాయబడిన వారే కాని. చూడండి, మళ్ళా చదువుతున్నా. గొర్రె పిల్ల యొక్క జీవము గల బైబిలు నందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. వండర్ఫుల్ అండి. 22:7 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చదవండి బ్రదర్, చదవండి మీరు. వండర్ఫుల్ అండి. అంటే మీకు హ్యాపీగా లేదు ఈ మాట చదువుతుంటే? ఈ మాట చదువుతుంటే మీకు హ్యాపీ అనిపించట్లేదా? అరే ఎన్నాళ్ళు అసలు బైబిల్ అనే పదం అసలు బైబిల్లోనే లేదు అని అనుకునే మనకి ఆ గిబాల్ పట్టణం గురించి, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన పేపర్ల గురించి ఎలా తయారు చేస్తారో తెలుసుకున్న తర్వాత బైబిల్ అంటే ఇప్పుడు ఆ పదం ఉందా లేదా, ఎంత స్పష్టంగా ఉందన్న విషయం మనకు అర్థమైపోతుంది. చూడండి, మళ్ళీ చదవండి ప్లీజ్ రీడ్ అగైన్ బ్రదర్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ బైబిలులోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఈ బైబిలులోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఉందా లేదండి బైబిల్ అనే పదం? ఉందండి. 9వ వచనం అండి. 9వ వచనం. వద్దు సుమి
ఆ, ఆ. ఈ బైబిలుల వాక్యములను గాయకొని వారితోను సహదాసుడను. ఈ బైబిలుల వాక్యములను గాయకొని వారితో, ఈ బైబిలుల వాక్యములను గాయకొని వారితో నేను సహదాసుడను. ఏ బైబిల్? ఈ బైబిల్ అండి. బైబిల్ అంటే పదం ఉందా లేదా? పదవచ్చును బండి, పదవచ్చును. ఈ బైబిలునందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవద్దు. ఈ బైబిలునందున్న వాక్యాలను సీల్ చేసి దాయొద్దు. ఎందుకని? కాలము దగ్గర పడిపోయింది, కాలం టైం వచ్చేసింది, దాన్ని ఏమి దాయొద్దు నువ్వు. వండర్ఫుల్ అండి. 18-19 వచ్చినాను, 18-19 వచ్చిన చదవండి. బర్లా 18-19 అండి. చదవండి బ్రదర్, చదవండి. అలాగే ఉందా మీ దాంట్లో? అందరి దాంట్లో అలాగే ఉంది, మాకు కొత్తగా ఉందండి. అలాగే ఉందండి. దట్ ఈస్ రియల్. ఈ బైబిలునందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వారికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ బైబిల్లో ఉందా లేదండి? ఈ బైబిల్లో చదవండి బ్రదర్. ఈ బైబిల్లో ఈ ప్రవచన బైబిలునందున్న వాక్యములను తీసివేసిన ఎడల దేవుడు ఈ బైబిలులో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చాలా ఉన్నాయండి. ఇవన్నీ చెప్తే ఒక 1 year అండి, 1 year సరిపోదండి. ఈ రిఫరెన్స్ అన్ని మనం చదువుకుని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే టైం సరిపోదండి. అన్ని సార్లు ఉందండి. ఆది కాండము మొదలుకొని ప్రకటన వరకు మీరు చూసుకోండి. మీరు కావాలంటే మీరు చదవండి. మీరు మరలా చోట లేదు అని మీరు చెప్పండి. 66 బుక్స్ అండి. 66 బుక్స్ లో కూడా 66 పుస్తకాల్లో కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అద్భుతమైనటువంటి విషయాలు మనకు దానియేలు ఇంకా చాలా ఉన్నాయి. దానియేలు గ్రంథము 7-10 చూడండి. ఇంకా చెప్పాలంటే చాలా మొత్తం అన్ని దానియేలు గ్రంథం కూడా చదువుకుని మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 7, 10, 9, 2. తీర్పు తీర్చుటకు తీర్పు తీర్చుటకు బైబిల్ తెరిచారండి. ప్రియమైన దేవుని పిల్లరా, తీర్పు తీర్చడానికి ఏమి తెచ్చారండి? బైబిల్ తెరిచారండి. బైబిల్ తెరిచారు. చివరిగా ఒక్క మాట చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము. అందరూ తీయాలండి. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. ముప్పై వచనం అండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం. మరియు యేసు ప్రభు వారు ఎన్నో సూచక్రియలు చేశారు. ఎన్నో సూచక్రియలు యేసు ప్రభు వారు చేశారు. అవి అదండి. యేసు ప్రభు వారు ఎన్నో చేశారు కానీ అవి చెప్పండి బ్రదర్, మీ బైబిల్ ఏమని చెప్పండి మీరు. అవి అదండి. ఈ బైబిల్ అన్నీ వ్రాయలేదు, కొన్ని రాశారు.
ఎందులో? ఈ బైబిల్లో. వండర్ఫుల్. 21వ అధ్యాయం చివరి మాట అండి. యేసు చేసిన కార్యములు యేసు ప్రభు వారు ఎన్నో చేశారు. అవన్నీ నేను వివరించి మీకు చెప్పాలంటే అలాగూ రాసిన బైబిళ్లను స్టోర్ చేయడానికి భూగోళము సరిపోదు అంటున్నాడు. అంటే బైబిల్ అన్ని బైబిళ్ళు అవుతాయండి, అన్ని రాస్తే కనుక. అలాగే బైబిల్ అని ఎక్కడెక్కడైతే ఉందో ఆ పదాలన్నీ చెప్పాలంటే మన లైఫ్ సరిపోదండి. అన్నిసార్లు రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బైబిల్ అనే పదము బైబిల్లో ఉందా లేదా? ఉందండి, ఉంది. ఎన్నిసార్లు ఉంది? లెక్కలేని సార్లు ఉందండి. మీకు ఎన్నిసార్లు కావాలో చెప్పండి, అన్నిసార్లు చూపిస్తాం. సోకాల్ ఇంటర్నేషనల్ పండిట్స్ కూడా రండి. దౌర్భాగ్యం ఏంటంటే బైబిల్ అనే పదము బైబిల్లో లేదు అని బోధిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు, మీరు ధైర్యంగా బల్ల గుద్ది చెప్పొచ్చు అండి, బైబిల్ అనే పదము బైబిల్లో ఉన్నది, చాలా సార్లు ఉన్నది. కాబట్టి అందుకునే బిబ్బులు హేతువు అడుగు ప్రతి వారికి సాత్వికముతో సమాధానము చెప్పునట్లుగా మీరు అన్ని విషయాల్లో సిద్ధపడి ఉండాలి. పవర్ఫుల్ గా ఉండాలండి. ఏం భయపడవలసిన అవసరం లేదు, క్లారిటీతో ఉండాలి. ఎప్పుడైతే మీకు క్లారిటీ ఉందో, మీరు చేస్తున్న పనుల మీద మీకు క్లారిటీ ఉంటే మీరు భయపడవలసిన అవసరం ఉండదు. మీరు చేసే పనిలో మీకు క్లారిటీ లేనప్పుడు మీరు భయపడాల్సి వస్తుంది. కాబట్టి బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా మనం నేర్చుకున్నాం. బైబిల్ అనే పదము బైబిల్లో ఉన్నదా లేదా అన్న విషయాన్ని కూడా మనం చాలా క్లియర్గా వాక్య ఆధారాలతోటి నేర్చుకున్నాం. కాబట్టి రేపు భవిష్యత్తులో ఎవరైనా బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చిందని మీరు చెప్పేలా ఉండాలి. బైబిల్ అనే పదం ఉందా లేదా అంటే, అరే బాబు చాలా సార్లు ఉంది, ఒక్కసారి కాదు, అనేకమైన సార్లు ఉంది. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకములో కూడా బైబిల్ అనే పదం ఉంది అని మీరు ధైర్యంగా చెప్పగలిగేలా ఉంది. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు మాకు తెలియజేసిన విషయాలను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయంలో బలపరచుకున్నాడు. ఆత్మీయంగా స్థిరపడి హేతువు అడుగు ప్రతి వారికి సాత్వికతతో సమాధానము చెప్పేటటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగి ఆత్మ సంబంధమైన జీవితంతో ఈ లోకంలో వర్తిల్లే కృప దయచేయండి. ఆయన ఈ వాక్యాన్ని వినడానికి కూడి వచ్చిన బిడ్డలను అందరినీ దీవించండి. పేరు పేరు చెప్పుల తండ్రి, ఎవరెవరి జీవితములను ఏ ఏ ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయో మాకు తెలియవు, కానీ సమస్తము తెలిసిన దేవుడిగా ప్రతి ఒక్కొక్కరి జీవితాలను కూడా మీరు టచ్ చేయండి ప్రభా. వారిని స్పృశించండి. మీ స్పర్శతోటి నాయన వారి జీవితాలు పులకించినట్లుగా కృప చూపించండి. నాయన కొత్త సంవత్సరంలో మొట్టమొదటి బుధవారాన్ని నాయన మీరు మాకు క్లాసు రూపంలో ఇచ్చినందుకు మీకు స్తోత్రం. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే భవిష్యత్తు అంతా చక్కగా మీ వాక్యాలు ధ్యానించి వాక్య ప్రకారం జీవిస్తూ మీ చిత్తానుసారం, మీ ఇష్టానుసారంగా జీవించే బిడ్డలుగా నన్ను, మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని, దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు మా ప్రభువులు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడులైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల మానవానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యేసుక్రీస్తు వారి ద్వారా తోడయుండి నడిపించును గాక. ఆమేన్.
అందరికీ వందనాలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గాడ్ బ్లెస్ యూ.